హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలామంది కూడా యుక్త వయసులో తెలిసి తెలియక బయట పరాయి స్త్రీలతో కలవడం వల్ల వచ్చే సుఖ లేదా అంటు వ్యాధులను ఎలా తగ్గించుకోవాలి అన్న ఒక దాని మీద ఈరోజు మనము కొన్ని చిట్కాల గురించి మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా ఇలాంటి వ్యాధులు నిజంగానే వస్తాయా, ఒకవేళ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వ్యాధులను ఎలా గుర్తించాలి అన్న దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. సో చాలా మంది తెలియక యుక్త వయసులో ఏంటంటే ఆవేశం ఆపుకోలేక హార్మోన్స్ హెవీగా పెరగడం వల్ల శారీరక సుఖాన్ని ఏదో విధంగా తీర్చుకోవాలన్న ఉద్దేశంతో బయట స్త్రీలతోటి, పరాయి స్త్రీలతోటి, ఆంటీలతోటి, వేశ్యలతోటి శారీరక సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే సహజంగా ఇలాంటి అలవాట్లు ఉన్న స్త్రీలతో కలవడం వల్ల వారికి ఉన్నటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీరికి సోకే అవకాశాలు అనేటివి ఉన్నాయి. సో ఇది ప్రమాదకరమా కాదా అంటే దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా ఇది ప్రమాదకరం అనే చెప్పుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాలలో కొన్ని సేఫ్టీలు ఉపయోగించుకోవడం వల్ల ఈ ప్రమాదాలను మనం నివారించుకోవచ్చు. అయితే కొంతమంది స్త్రీలకు ఎలా ఉంటుందంటే కొన్ని రకాలైనటువంటి వ్యాధులు ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, తెల్లబట్ట కావచ్చు, ఎర్రబట్ట కావచ్చు, డిప్టీరియా లాంటి వ్యాధులు కావచ్చు, క్షయ లాంటి వ్యాధులు కావచ్చు. ఇలాంటి కొన్ని రకాల వ్యాధులతో బాధపడే స్త్రీలతోటి నేరుగా కలవడం వల్ల కొన్ని రకాలైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. వీటిలో ముఖ్యంగా గనేరియా, సిప్లిస్ అంటే అంటు వ్యాధులు అన్నట్టువి, తర్వాత VDRL అంటే ఇవి వైరల్ ఇన్ఫెక్షన్స్ తోటి వచ్చేటువంటి వ్యాధులు. సో ఈ గనేరియా, ఈ సిప్లిస్, హెర్పిస్ ఇలాంటివన్నీ కూడా ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఎలా అయితే ఎయిడ్స్ వ్యాధికి బ్యాక్టీరియా ఉంటుందో వీటికి కూడా అలాగే ఉంటుంది. ఇవి శరీరంలోకి ప్రవేశించి రక్తాన్ని మలినం చేస్తూ ఉంటుంది. దీనివల్ల స్కిన్ డిసీజెస్, కొరుకుడు పుండ్లు, అంగం చుట్టూ పుండ్లు తయారు కావడాలు, లేదా నోట్లో పుండ్లు తయారు కావడాలు, ఇలా ఒకరి నుంచి లేదంటే వీరు కలిసిన తర్వాత భార్యతో కలిసినప్పుడు కానీ లేదా మరే వేరే వాళ్ళతో కలిసినప్పుడు కానీ ఒకరి నుంచి ఒకరికి ఇది వ్యాపిస్తూ ఉంటుంది. దీనినే సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటారు. ఓకేనా? STD సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటారు. దీన్ని కొన్ని రకాలైనటువంటి టెస్టుల ద్వారా మనము నిర్ధారించుకోవచ్చు. అందులో వచ్చేసి సిప్లిస్ టెస్ట్ చేయించుకోవాలి. ఇందులో IgG1, IgG2, IgI ఇలాంటి కొన్ని రకాలైనటువంటి వైరస్ సంబంధించినటువంటి టెస్టులు ఉంటాయి. అందులో ఏ వైరస్ సంబంధించింది, ఏ వైరస్ సోకింది అనేది ఆ రిపోర్ట్లో రావడం జరుగుతుంది. VDRL ద్వారా కూడా బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది లేదు కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా సిప్లిస్, గనేరియా లాంటి టెస్టుల ద్వారా మనం ఈ వ్యాధి నిర్ధారణ అనేది మనం తెలుసుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఏమవుతుందంటే కలిసినాక 3 నుంచి 6 నెలల వరకు కూడా రిజల్ట్ అనేది నెగిటివే వస్తుంటుంది. ఈ వైరస్ అనేది చాలా తక్కువ మోతాదులో మీకులో ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఇది పెద్దగా దాని యొక్క రిజల్ట్ అనేది చూపించకపోవచ్చు. సమస్య పెరిగి మీరు వ్యాధిగ్రస్తులు అవుతున్నప్పుడు అప్పుడు మాత్రమే ఇది రిజల్ట్ లో పాజిటివ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. చాలా మంది చేసిన వెంటనే నెలకు 2 నెలలకు వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం, నాకేం రాలేదు కాబట్టి నేను హ్యాపీగా ఉండొచ్చు అని చాలా మంది కూడా ఇలా ఒక అపోహ కూడా ఉంది. ఇలా చేసుకొని కూడా చాలా మంది చాలా రకాల సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. తర్వాత ఎప్పుడు ఒక 1 year 2 year తర్వాత ఇందులో ఉన్నటువంటి వైరస్ అనేది కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ అవుతూ బాడీ మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో సాధ్యమైనంత వరకు వీళ్ళకు దూరంగా ఉండడమే మంచిది. ఓకేనా? కొన్ని సందర్భాల్లో సరే తెలుసో తెలియకనో పొరపాటు చేసుకొని దీన్ని టెస్టుల ద్వారా ఇది సమస్య ఉంది అని తెలిసినప్పుడు దీనికి సరైనటువంటి ట్రీట్మెంట్ అనేది అవసరం. దానికి ఉపయోగించే కొన్ని రకాలైనటువంటి చిట్కాలను మనం తెలుసుకుందాం. ఓకేనా? ఇందులో మొదటిది వచ్చేసి దీనిలో ఫస్ట్ వచ్చేసి వస. ఓకేనా? ఈ వస చూర్ణం అనేది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. శొంఠి, ఓకేనా, శొంఠి కూడా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే కాంబినేషన్ చెప్తున్నాను నేను. వస, శొంఠి, పెద్దమాను అని కూడా లభిస్తుందో అండి. తర్వాత దీంతో పాటు నల్ల జీలకర్ర, అదేవిధంగా మామూలుగా మనం వాడే జీలకర్ర, వీటిని సమభాగాలుగా తీసుకోవాలి. సమభాగాలుగా తీసుకొని వీటిని ప్రతిరోజు ఉదయం రాత్రి ఒక అర చెంచా నుంచి చెంచా మోతాదులో వెన్నతో కానీ నెయ్యితో కానీ తీసుకుంటూ ఉండాలి. వెన్నె, నెయ్యి శరీరంలో ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తాయి. సో ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండాలి. ఉదయం రాత్రి 2 పూటలు చేస్తూ ఉంటే శరీరంలో ఉన్నటువంటి కొంత ఇన్ఫెక్షన్, కొంత దురదలు, దద్దులు, కురుకుడు లాంటివి తగ్గిపోతాయి. పైనకు వచ్చినటువంటి కురుపులకు వాము నీటిని 24 గంటలు నానబెట్టి ఆ నీటితో పుండ్లను శుభ్రపరచుకొని దానిపైన కొద్దిగా కొబ్బరి నూనెలో
పసుపు కలుపుకొని దీన్ని ఇన్ఫెక్ట్ కాకుండా దానిపైన లేయర్ లాగా చేస్తూ ఉండాలి. ఇలా ప్రతిరోజు కూడా శుభ్రపరచుకుంటూ ఉన్నట్లయితే పుండ్లు కూడా కొంతవరకు ఉపశమిస్తాయి. ఇక దీనితో పాటుగా చాలా రకాలైనటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయండి. RH కాంపౌండ్ అని కానీ, గనోరా అని కానివ్వండి, ఇంకా చాలా రకాల గుర్తాలు కానివ్వండి, చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. దీనిలో ముఖ్యంగా ఏదైతే ఎక్కువగా ఉపయోగపడుతుంది అని అంటే ముఖ్యంగా దీనిలో శిలాజిత్ కానివ్వండి, కర్పూర శిలాజిత్ ఒకటి, రసమాణిక్య రస కూడా ఒకటి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. దీంతో పాటు గంధక రసాయనం ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ మీద. వీటిని తగు మోతాదులో అది డాక్టర్ల పర్యవేక్షణలో మీ సమస్యను బట్టి తీసుకుంటూ ఉండాలి. వీటితో పాటు ఇంకా కొన్ని బస్వాలు కూడా ఉన్నాయి, స్వర్ణ బస్వాలు కానివ్వండి, లేదంటే వబ్రక బస్వాలు. ఇవి కూడా కొంత ఇమ్యూనిటీ లెవెల్స్ని డెవలప్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే ఇది వారి యొక్క సమస్యను బట్టి ఈ స్వర్ణ బస్వాలు వాడాలా అవసరం లేదా అనేది కూడా మనము తెలుసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా కొన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ద్వారా మనం ఈ వ్యాధిని కూడా పూర్తిగా నయం చేయవచ్చు. అయితే సమస్య తీవ్రతను బట్టి ఎన్ని రోజులు పడుతుంది, ఎంత డోస్ వాడాలి అనేది మీ సమస్యను బట్టి మీకు దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ని బట్టి మేము చెప్పగలుగుతాము. ఒకవేళ స్టార్టింగ్లోనే ఉన్నట్లయితే నేను చెప్పినట్టుగా ఈ చిట్కాలు ఫాలో అయినట్లయితే తప్పకుండా అది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సమస్య ముదిరితే మాత్రం ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదేవిధంగా మీరు భార్యతో కలవడానికి కూడా చాలా వరకు దూరంగా ఉండాలి. పిల్లలను ముద్దాడడాలు, లిప్ కిస్లు పెట్టడాలు ఇలాంటివి కూడా చేయకూడదు. అండ్ మీకు ఏదైనా గాయాలు కానీ ఏదైనా తగిలినప్పుడు వాటి సాధ్యంత వరకు చాలా దూరంగా వెళ్ళి కడుక్కోవడము, పసుపుతోటి ప్లాస్టర్ లాంటివి ముందుగా వేసుకోవడం లాంటివి చేసుకుంటూ ఉండాలి. సో ఎట్టి పరిస్థితుల్లో భార్యతోటి ఎలాంటి సేఫ్టీ లేకుండా కలవడం మాత్రం చేయకూడదు. దీనివల్ల భార్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీని యొక్క ప్రథమ లక్షణం వచ్చేసి దురద పెట్టడం, శరీరం అంతా దురదగా ఉండడము, అంగం చుట్టూ. అదేవిధంగా ఒకవేళ స్త్రీలకు కూడా ఈ వ్యాధి సోకింది అనుకుంటే కనుక, అంటే ఎందుకంటే వీళ్ళ నుంచి వాళ్ళకు కూడా సోకే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా జననాంగాల చుట్టూ కురుపులు రావడాలు, దద్దులు రావడాలు, మంట వేయడాలు, గసిలాగా కారడాలు, తెల్లగా చీములాగా రావడాలు, పొక్కులు రావడాలు ఇలా కూడా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇలాంటి సమస్యలు ఉంటే కనుక ఒకసారి దీన్ని గురించి మమ్మల్ని సంప్రదించండి. నేను చెప్పిన టెస్టులు కనుక చేయించుకొని, లేదా మీరు కూడా నేరుగా కూడా మా దగ్గర రావచ్చు. కింద ఫోన్ నెంబర్స్కి వాట్సాప్ ద్వారా కూడా మీ టెస్ట్ రిపోర్ట్లు కనుక మీ సమస్య గురించి కనుక నాకు తెలియజేసినట్లయితే దానికి సంబంధించినటువంటి సలహాలని, సూచనల్ని, అదేవిధంగా మెడిసిన్స్ని కూడా మేము మీకు సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే సమస్య వచ్చి నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే దానికి సంబంధించిన మెడిసిన్ని మీరు నిర్ధారించుకున్నట్లయితే కనుక దానికి సంబంధించిన మెడిసిన్ని నేరుగా కూడా మీ వద్ద కొరియర్ చేయడం జరుగుతుంది. మీ సమస్యను బట్టి అది ఎంత ఖర్చు అవుతుంది, ఏ రేంజ్లో డోస్ వాడితే త్వరగా క్యూర్ అవుతుంది అనే దాని గురించి మీకు క్లియర్గా చెప్తాం. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి విషయాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది చాలా భయంకరంగా కొద్ది కొద్దిగా మనిషిని కృంగదీస్తూ నరకాన్ని చూపించేటటువంటి ఒక వ్యాధి. కేవలం 5 నిమిషాల సుఖం కోసము మీరు జీవిత కాలం బాధపడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇలాంటి వారికి దూరంగా ఉండడమే మేలు. చాలా మంది కూడా కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. ఏంటి అంటే నాకు కాల్ చేసి కూడా అడుగుతుంటారు, సార్ తెలిసిన వాళ్ళే ఆంటీలు వీళ్ళతో కూడా కలవచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు. తెలిసిన వాళ్ళైనా ఆంటీలు ఉన్నా ఎవరి దగ్గర ఏ వైరస్ ఉంది అనేది ఎవ్వరు గుర్తుపట్టలేరు. వాళ్ళకు కూడా కొన్ని సందర్భాల్లో తెలియకపోవచ్చు కూడా. కొన్ని విష జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి కొన్ని రకాలైనటువంటి విష జ్వరాలతో బాధపడుతున్న స్త్రీలతో కూడా ఎప్పుడు పార్టిసిపేషన్ అనేది చేయకూడదు. దానివల్ల కూడా కొంతమందికి జ్వరం లోపల ఉన్నా కూడా పైకి కనబడదు. దానివల్ల కూడా వైరస్ అనేది లోపలికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పరాయి స్త్రీలతో దూరంగా ఉండడమే మేలు. ఇకపోతే ఇంకొక డౌట్ కూడా నన్ను అడుగుతున్నారు, వయసు చిన్నగా ఉన్న పిల్లలతో కలిస్తే ఏమైనా సమస్యలు వస్తాయా అంటే, యాక్చువల్గా తక్కువ ఏజ్ ఉన్న స్త్రీలకు ఏంటంటే ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏ వైరల్ వచ్చినా కూడా తట్టుకోవడానికి వారికి ఆ ఇమ్యూనిటీ అనేది సహాయపడుతుంది. సాధ్యమైనంత వరకు మ్యారేజ్ అయ్యి 40 ఇయర్స్ ఏవో ఆంటీలు వీళ్ళతో కంపేర్ చేస్తే యుక్త వయసులో ఉన్న స్త్రీలకు సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి. అలా అని వాళ్ళకు సమస్యలు ఉండవు అని చెప్పడానికి అవకాశం లేదు. ఎవరితో అయినా కలిసినప్పుడు మగవారి నుంచి వీళ్ళకు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే వెంటనే ఆ సమస్య వాళ్ళకు కూడా బయటపడకపోయినా కొన్ని రోజుల తర్వాత ఈ సమస్య బయటపడే అవకాశం మాత్రం ఉంటుంది. కాబట్టి మార్గాలు అన్వేషించకండి, దీనికి అంటే ఆల్టర్నేట్ మార్గాలు అన్వేషించకండి. సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి.
తప్పనిసరి పరిస్థితుల్లో అయితే సేఫ్టీ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా కలవడానికి వీలు లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ లిప్ లాకులు కానివ్వండి, కిసులు పెట్టుకోవడాలు కానివ్వండి, జననాంగాలు ఎవరితో స్పృశించడాలు కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఈ విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మందికి సరైనటువంటి అవగాహన లేక, జ్ఞానం లేక చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అలాంటి వారికి మా వీడియో ఎంతో మార్గదర్శకాలు అవుతుంటాయి, ఎంతో మందికి నాలెడ్జ్ని అందిస్తుంది, వాటి జాగ్రత్తలు తెలియజేస్తుంది. వారి తొందరపడకుండా, వారికి వ్యాధులకు గురి కాకుండా మా ఛానల్ ఎంతో మందిని కూడా అవేర్నెస్ తేవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు కేవలం చూడడమే కాకుండా జస్ట్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు కామెంట్ ద్వారా కానివ్వండి, లేదా కింద స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా కానివ్వండి, మమ్మల్ని సంప్రదించండి. తప్పకుండా దానికి చక్కటి పరిష్కారాన్ని మేము అందిస్తాం. థ్యాంక్ యూ.